Hi, today we are going to learn about linear equation in one variable. మనం టర్మ్స్లోకి వెళ్దాం. ఈక్వేషన్ అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉండటం. ఎల్హెచ్ఎస్ సైడ్ అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్గా ఉంటే దానిని ఈక్వేషన్ అంటాం. ఎల్హెచ్ఎస్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. వేరియబుల్ అంటే ఒక అన్నోన్ నెంబర్ని మనం యూజువల్గా ఎక్స్ వై అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్లో డినోట్ చేస్తే దాన్ని వేరియబుల్ అంటాం. లీనియర్ అంటే ఆ వేరియబుల్స్కి ఏ పవర్ ఉండదు, అంటే దాని యొక్క డిగ్రీ 1 మాత్రమే అయి ఉంటే దానిని మనం లీనియర్ అని అంటాం. లీనియర్ ఈక్వేషన్ అంటే ఒక మ్యాథ్ సెంటెన్స్ వేర్ దెర్ ఈస్ ఓన్లీ వన్ అన్నోన్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ రేజ్ టు పవర్ ఆఫ్ 1. ఇక్కడ ఆ అన్నోన్ వేరియబుల్ అనేది ఎక్స్ నుంచి వై ఏ బి ఇలా ఏ లెటర్ అయినా ఉండొచ్చు, కానీ దాని యొక్క పవర్ 1 మాత్రమే ఉంటే దానిని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఎగ్జాంపుల్ 2x + 3 = 7. మనం ఇంకా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి డిఫరెన్సెస్ చూస్తాం. ఎక్స్ప్రెషన్ అంటే గ్రూప్ ఆఫ్ నెంబర్స్, లెటర్స్ అండ్ ఆపరెంట్స్. ఆపరెంట్స్ అంటే బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివైడెడ్ బై. ఈక్వేషన్ అంటే ఎ స్టేట్మెంట్ దట్ టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్. రెండు ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అయితే ఎల్హెచ్ఎస్ సైడ్ అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ అయితే దానిని ఈక్వేషన్ అని అంటాం. ఎక్స్ప్రెషన్కి ఒక ఈక్వాలిటీ సైన్ అన్నది ఉండదు, ఈక్వేషన్కి ఒక ఈక్వాలిటీ సైన్ ఉంటుంది. ఎలాగంటే మనం పైన లీనియర్ ఈక్వేషన్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, 2x + 3 = 7. వెన్ ఏ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ దానిని మనం ఈక్వేషన్ అని అంటాం. ఈక్వల్ అవ్వకపోతే, ఈక్వాలిటీ సైన్ లేకపోతే దానిని ఎక్స్ప్రెషన్ అని అంటాం. మనం ఈక్వేషన్ని సాల్వ్ చేయవచ్చు, ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయలేము. సింపుల్గా మన టర్మ్స్లో చెప్పుకోవాలంటే ఒక డిష్ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఒక డెలీషియస్ డిష్ని ప్రిపేర్ చేయగలిగితే దానిని ఈక్వేషన్ అంటాం. ఒక ఫుల్ ఫామ్ ఈక్వేషన్, ఒక హాఫ్ ఫామ్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ.